इतनी नहीं है रख लिया नहीं है कि శ్రీ శ్రీ సద్గురు మహాత్మా గంజల్లి బడే స్వాముల వారి మహోత్సవం అంటే ఉర్సు ఈ నెల 5, 6, 7 దినాల్లో జరుగుతుంది. ఈ సందర్భంగా మీ పోలీసు వారు ఇతర శాఖల వారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు శాఖ భక్తులకు తెలియజేయడం అనగా ఆ సందర్భంలో మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ ప్లస్ అలాగే సింగిల్ రోడ్ కావక మీరు ఒక జాగ్రత్తలు పాటించి వాహనాలు నడపాలని కోరుతున్నాము. అలాగే రోడ్లు మలుపులు ఎక్కువ ఉన్నాయి. ఆ మలుపులు ఉన్న చోట జాగ్రత్తగాను వాహనాలు నడపాలి. అలాగే నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేసుకొని తర్వాత దేవుణ్ణి సందర్శించాలని కోరుకుంటాము. తర్వాత దర్గా దగ్గర అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదు. సో అక్కడ ఈ లక్కీ గేమ్స్ ఆడడం కానీ తర్వాత ప్యాకెట్ ఆడడం కానీ ఇలాంటివి తావు లేదు. తర్వాత ఈ జాతరకు వచ్చే భక్తులు ఎక్కువ మొత్తంలో వస్తారు కనుక దాదాపు 1 lakh అబోవ్ మధ్యలో వస్తారు కనుక మీ యొక్క వస్తువులు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే జేబు దొంగలు ఉంటారు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ భక్తుల్ని ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పుడు కానీ నేను అక్కడ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లన్నీ చూసాము. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే భక్తులకు కావాల్సిన సౌకర్యాలైన నిరంతర విద్యుత్తు, వాటర్ సౌకర్యము, తర్వాత మిగతా అన్ని కార్యక్రమాలు చూసుకోవడం జరిగింది. పోలీసు పరంగా చూస్తే 120 నుంచి 150 మంది సిబ్బందితోటి ప్రతి సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు జరిగింది. సీసీ కెమెరా ఏర్పాటు, డ్రోన్ ఏర్పాట్లు, తర్వాత ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి వాహనాలు ఎక్కడ కానీ నిలిపి తర్వాత ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకుంటున్నామని భక్తులకు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మా పోలీస్ ఏర్పాట్లు బాగా ఉన్నాయి. మీరు గంజల్లి మహాత్మా బడే సాబ్ని సందర్శించి మా సేవలుగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు గంగాధర్, గొనగండ్ల ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నాను.